వైభవం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 14 నిమిషాలు. క్లియర్ యూ సర్టిఫికేటు 23 మే 2025న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి హీరో వచ్చేసి రుత్విక్ తడకమల్ల. తర్వాత ఈ సినిమా కథనం మాటలు మెయిన్ ఉన్న అన్ని శాఖలు ఎడిటింగ్ దర్శకత్వంతో సహా సాత్విక్ తడకమల్ల. సో ఈయన రైటర్ అండ్ డైరెక్టర్. ఇక్రా ఇద్రిసి అనేటువంటి అమ్మాయి ఆర్తి పాత్రలో నటించింది. ఇందులో శ్రీకర్ ఇంకొక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఇక వైభవం కథకు వస్తే, వైభవం శ్రీకర్ అనే ఒక అబ్బాయి చేసేటువంటి ఉద్యోగంలో ఒక లోపాన్ని పట్టిస్తే, అంటే డబ్బులు మిస్ అవుతాయి, ఆ డబ్బులు మిస్ అయినటువంటి లోపాన్ని పట్టిస్తే అతన్ని సస్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి అతని జైలు కూడా పాలు చేస్తారు. అది జైలు పాలు చేసిన తర్వాత తన ఫ్రెండ్ అన్యాయానికి గురయ్యాడని, చిన్నప్పుడు తల్లి అతనికి అన్యాయం ఎవరికైనా అయితే అడగకుండానే సాయం చేయి అన్నందుకు హీరో వైభవం అనేటువంటి ఒక మిషన్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. సో ఇంటర్వ్యూ మిషన్ అని చెప్పి ఇంటర్వ్యూ మిషన్ అని దాన్ని ఇంటర్మిషన్ కింద మార్చారు, ఇంటర్వ్యూ దాన్ని. సో అట్లా వాళ్ళ కంపెనీలో ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళి అందరిలో సెలెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ ప్రాసెస్ చేసి ఒక చిన్న పిల్లాడు హ్యాకర్ ఉంటాడు. ఆ హ్యాకరు పేరు విజేంద్ర వర్మ. సో ఆ హ్యాకర్ సాయంతో మొత్తానికి సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ అదని సాధిస్తారు. అంతా కొంచెం నాటకీయమైనటువంటి దీని కింద ఒక ఆటో డ్రైవర్ని ఇతను ఫ్రెండ్ చేసుకుంటాడు. సో ముందు బాల్యంలో చూపిస్తారు. ఇతనికి ఒక అక్క పూజ అని ఉంటుంది. ఆమెకి వేరే వ్యక్తితో పెళ్లి కుదురుతుంది, ఆకాష్ అనే వ్యక్తితో. సో ఇతనికి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు శ్రీకర్ కాకుండా. సో అతను ఆటో డ్రైవర్, అతను ఇంకొక ఫ్రెండు. వాళ్ళందరి సహకారంతో ఈ శ్రీకర్ మీద పడ్డటువంటి నింద, పోలీస్ దగ్గర వెళ్ళిన నింద కోర్టుకి సబ్మిట్ చేయడానికి పెన్ డ్రైవ్ అక్కడ నుంచి పాస్వర్డ్ తీసుకొని ఏ రకంగా చేశాడు అనేది కొంచెం మనకి జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతోలో ఉన్నటువంటి కొంచెం కాన్సిక్వెన్సెస్ కనబడతాయి. సో ఆ రకంగా పాస్వర్డ్ని ఎలా ఛేదించారనేది ఇంట్రెస్టింగ్గా కొంచెం కంప్యూటర్ టైప్లో చెప్పి కొంచెం తెలంగాణ మాండలికను కూడా కలిపి ఈ సినిమాని తీయడం జరిగింది. ఇందులో హీరోయిన్గా చేసిన అమ్మాయి, ఇందాకే నేను పేర్కొన్న ఆ అమ్మాయి, సన్నగా ఉన్న బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి, చాలా చక్కటి బ్యూటీ. ఇక్రా ఇద్రిసి సన్నగా ఉన్నా కూడా లేత అందాలతో చక్కగా ఉంది అమ్మాయి. ఇక హీరోగా చేసిన అబ్బాయి, వైభవ్గా చేసినటువంటి హీరో తడకమల్ల. అతను కూడా అబ్బాయి ఉన్నంతలో బాగా చేసే ప్రయత్నం చేశాడు రుత్విక్. ఇక సాత్విక్ ఏమో రచనా దర్శకత్వాలని మిగతా సాంకేతిక విభాగాలన్నింటినీ కూడా దాదాపు చాలామంది రికార్డ్ని బ్రేక్ చేసే విధంగా, అంటే రికార్డు అంటే నా రికార్డ్ అయితే ఇప్పటికీ బ్రేక్ కాదు, కానీ కథనం, సంగీతం, కూర్పు, దర్శకత్వం ఇంకొక శాఖ కలిపి మొత్తానికి 5-6 శాఖలు చేశాడు. మనము చేసింది 18 శాఖలని అందరికీ తెలుసు కదా. ఈ 18 శాఖలు నన్ను ప్రేమించవా, 20 శాఖలు వచ్చేసి ఇప్పుడు నా మీద ఉన్న రికార్డు. సో ఆ రికార్డుకు దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, కానీ కొంచెం ట్రై చేశాడు ఈ అబ్బాయి సాత్విక్. సో మొత్తానికి ఏంటంటే ఈ పిక్చరు అతన్ని ఏ రకంగా ఇరికించారు అంటే, ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు రోడ్ మీద పడతాయి, 20 లక్షలు అవి కౌంట్ చేసుకుంటాడు. సైడ్కి క్యాప్షనింగ్ ఇవ్వడం బాగుంది. క్యాల్కులేట్ చేసుకుంటే 500 ఇంటూ ఇన్ని నోట్లు అని చెప్పేసి ఒక 20 లక్షలు అవి పోలీస్ స్టేషన్లో ఇస్తాడు. ఇస్తే పోలీసులే పరిచయం అవుతారు. మహిళా ఎస్ఐ నంబర్ ఇస్తుంది. తర్వాత వాళ్ళకి ఎందుకు కెమిస్ట్రీ వర్కౌట్, వాళ్ళకిద్దరికి ఫోన్లు అవన్నీ చూపించలేదు. ఇక చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలు పెద్దమ్మ కూతురు చూపించారు. పెద్దమ్మ కూతురు పూజక్క అని పిలుస్తాడు. ఆ తర్వాత చిన్నప్పుడు అతనుకున్న ఫ్రెండే అతనికన్నా పెద్దవాడు, ఆమెని పెళ్లి చేసుకుంటున్నాడు అని చూపిస్తారు. ఈ యాంగిల్ ఎలా మిస్ అయిన అనుకుంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు, ఇష్టమైన ఫ్రెండ్. సిటీకి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ రఘు ఆ క్యారెక్టర్ వేసింది, అతను తీసుకొస్తాడు ఇంటికి. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. మొత్తానికి శ్రీకర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అతని తండ్రి కళ్ళలో వచ్చిన నీళ్ళను తుడిచేటువంటి ప్రయత్నం చేసి శ్రీకర్ని మళ్ళీ అదే కంపెనీలో జాయిన్ చేస్తాడు. అక్కడ హెచ్ఆర్ వాళ్ళందరూ పరిచయం అవుతారు. హెచ్ఆర్ని పరిచయం చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి అతని ట్రబుల్లో నెట్టి ఆ ట్రబుల్లోంచి బయటపడేసినట్టుగా ఆయన 5,000 డిమాండ్ చేస్తే 500 ఇప్పించి అక్కడ నుంచి సెటిల్ చేసినట్టు, వీందే తప్పు ఉందని చెప్పి దబాయించి హెల్ప్ చేసి హెచ్ఆర్ దగ్గర ఈ ఫ్రెండ్ని ఉద్యోగం పెట్టించి ఆ తర్వాత పనివాడిగా ఇతను చేరి ఇలా రకరకాలుగా హెచ్ఆర్ తోటి ఉపయోగాలు అవుతాయి. అక్కడ బినామీలను చూపించారు. ఆ బినామీలో ఒక సంఘం పెడతా అని చెప్పి వాళ్ళు చెప్పడం బాగుంది. తోడోస్ అని చెప్పి ఒక కంపెనీ, ఆ కంపెనీ అర్థం ఏంటంటే అన్నీ అంతా అనేటువంటి ఒక మీనింగ్ ఇచ్చారు. సో ఈమెకి ఎన్నో భాషలు వచ్చు హీరోయిన్కి అని చెప్పేసి హీరోయిన్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కింద ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నది చూపించారు.
సన్నటి అందాలతో ఆమె అలరించింది. సాత్విక్ డైరెక్షన్ రచన ఆకట్టుకునే విధంగా ఉండగా మొత్తానికైతే తడకమల్ల హీరోగా చేసిన అతను అబ్బాయి, ఈ హీరోయిన్లు మొత్తానికి కాంబినేషన్ బాగా కుదిరింది. సో పాటల పద్యాలు ఏం లేకుండా నీట్గా తీసినటువంటి ఈ సినిమా ఈ క్లియర్ యూ సర్టిఫికేట్ని తెచ్చుకుంది. కంప్యూటర్ యుగంలో ల్యాప్టాప్ల మీద ఏ రకంగా మన హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, తర్వాత ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని ఎలా మార్పించారు, ఎలా ఫ్రీజ్ చేశారు అలానే కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే స్లో స్క్రీన్ ప్లే, స్లో ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ చేయగలిగితే బాగుండేది. బాగా ల్యాగ్ లాగా అనిపిస్తాయి మనకి ఆ సన్నివేశాలలో. గాఢత కానీ స్పష్టత కానీ లేదు. అట్లాగే ఫుటేజ్ ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ కూడా ఆ పెద్ద స్క్రీన్ మీద శాలిని శివానీలో స్క్రీన్ 2లో చూశాను నేను ఇవాళ అనగా 27 తారీఖు మే 2025 చూస్తే 8 గంటల షో 5 గంటల షోకి చూస్తే స్క్రీన్ 2లో ఆ పెద్ద స్క్రీన్కి పగిలిపోయినట్టు ఉంది బొమ్మ. అంటే క్వాలిటీ అవుట్పుట్ సరిపోలేదు దానికి. నిన్న కూడా ఒక సినిమా ఒక బృందావనం అన్న పిక్చరు పీవీఆర్లో చూస్తే, పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లో చూస్తే అక్కడ కూడా సౌండ్ దాంట్లో 5.1 సిస్టంలో సౌండ్ కొంచెం తేడా కొట్టింది. ఆడియోలు ఫస్ట్ హాఫ్ అంతా వినబడలేదు సరిగ్గా, సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపించింది. ఇందులోనేమో బొమ్మ ప్రాబ్లం. ఆడియో బాగుంది, మిక్సింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఆ బొమ్మ ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే అవుట్పుట్ డల్గా అనిపించింది. అంటే బహుశా క్యూబ్ అవుట్పుట్ కానీ యూఎఫ్ఓ అవుట్పుట్ తీసుకోవడం తక్కువనే ఉండాలి, వీళ్ళు ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియో నుంచి వీళ్ళు తీసుకునే అవుట్పుట్ అనేది తక్కువ ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది మొత్తానికైతే. సో అది మినహాయిస్తే సినిమా స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు, ఏదో కొత్త తరం ప్రయత్నం చేశారు. సో ఇది ఈ యొక్క వైభవం సినిమా. ఇందాక వైభవం టైటిల్ ఒక వెరైటీ టైటిల్గా బాగుంది. వైభవ్ అనేటువంటి హీరో పేరుకి వైభవం అనేది మీనింగ్ తీసుకొని ఆర్తి పూజల కథ. ఆ పూజనేమో అక్క పాత్ర, ఆర్తి ఏమో ఈయన ప్రియురాల పాత్ర. మొత్తానికి వాళ్ళు ఏ రకంగా సక్సెస్ అయ్యారు, లవ్లో ఏ రకంగా సక్సెస్ అయ్యారు, స్నేహితుని ఏ రకంగా కాపాడారు అన్నది డిఫరెంట్ యాంగిల్స్లో మనకు చూపించారు. ఇది బాల్యం నుంచి చూపించారు. బాల్యం నుంచి చూపించాల్సిన ఆవశ్యకత కూడా కథలో కనిపించాల. పెద్దమ్మలు లాస్ట్కు వాళ్ళు 50% ఇవ్వడాన్ని ముందే ఇచ్చి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. అది కూడా పెద్ద వర్కౌట్ కాల పెద్ద సీన్లు. మొత్తానికైతే ఓవరాల్గా వైభవం సినిమా ఒక యావరేజ్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అయితే కొత్త తరము ఒక కొత్త తరహాలో ఏదో పెన్ డ్రైవ్లు మార్పిడి, తర్వాత ఇతను పెన్ డ్రైవ్ బర్త్డే ఇచ్చే లింకులు మాత్రం కథలో కలపడం బాగుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకు చూపించినటువంటి డబ్బులు దొరికినటువంటి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన లింక్, లాస్ట్లో లింక్ కలపడం, పెన్ డ్రైవ్ ఇతను బర్త్డేకి పెన్ డ్రైవ్ పంపించారంటే నువ్వు పంపిన పెన్ డ్రైవర్ అన్న ఆ పెన్ డ్రైవ్కి లింక్ చేయడం, ఇట్లా కొన్ని కథలో ఆటో డ్రైవర్ పాత్రని చక్కగా వాడుకోవడం. కానీ ఆటో మొదటిసారి ఎక్కినప్పుడు అమౌంట్ ఎంతనో అడగకుండా ఆటో తీసుకుపోవడం అనేది లోపంగా కనబడుతుంది మనకి. అట్లాగే సెకండ్ టైము ఆటో అతన్ని అభిమానిగా మారాను, 20 లక్షలు ఇచ్చావు భయ్యా నువ్వు, రేటు ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళంటే మా ఊళ్ళో అందరు ఇస్తారంటే ఆ ఏ ఊరు ఆ తలుపు లేని ఊరు మీరేనా అని చెప్పేసి అంటూ ఇతను ఎక్కిన తర్వాత అతను 200 రూపాయలు ఇస్తే సప్పుడు దాకా చేంజ్ చేయకుండా పెట్టుకోవడము. ఎస్ఐ గారి దగ్గర ఇతను